హాయ్ అండి అందరికీ. ఈ శనివారం మా స్పెషల్ బంగాళదుంపతో అయితే పులుసు పెట్టుకుంటున్నాము. వేసవికాలం కదా! చారు గాని, పులుసు గాని బావుంటదని నా స్టైల్‌లో బంగాళదుంప పులుసు అయితే పెట్టుకుంటున్నాను. 3 బంగాళదుంపల్ని ముందే ఉడకబెట్టుకుని ముక్కలు కోసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, తగినంత ఉప్పు, తగినంత కారము, కొంచెం పసుపు, అది కూడా చింతపండు పులుసు. వండుకునే విధానము ముందుగా ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసేసుకున్నాను. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని బాండీలో 2 గరిటెలు అయితే నూనె పోసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కలుపు. ఇలా వేగిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇది ఒక 5 నిమిషాలు వేయించుకుని కారం కాసేపు ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలాగా కారం వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా మగ్గాలి. ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు నేను ముందుగానే తీసుకుని రెడీగా పెట్టుకున్నాను. పోసేస్తున్నాను. పులుసుని ఉడకబెట్టుకోవాలి. కూర అయితే రెడీ అయిపోయింది. అన్నం అయితే ఉడుకుతుంది. పచ్చడి, పొండిమిరపకాయ పచ్చడి, నెయ్యి, పెరుగుతో అయితే ఈ పూట శనివారం భోజనం మాది రెడీ అయిపోయింది. సాయంకాలం టిఫిన్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.